లంబోదరాయ నమః, శ్రీ రాధా మాధవాయ నమః, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని పరీక్షిత్తు జననం గురించి తెలుసుకుంటున్నాము. సూత మహర్షి శౌనకాది మునులకు ఇలా చెప్తున్నాడు. 10 నెలలు నిండిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకి ఒక అపూర్వమైన అనుభవం కలిగింది. అపాండవ మగుగాక అని అశ్వత్థామ విడిచిన బ్రహ్మశీర్షాస్త్రం యొక్క జ్వాలలు దహిస్తున్నవి. శ్రీ మహావిష్ణువే వచ్చి రక్షిస్తాడని తన తల్లి వాళ్ళ నాయనమ్మ చెప్పుకోవడం విన్నాడు. ఆ బిడ్డడు ఇలా అనుకుంటున్నాడు, ఏడి ఆ రక్షకుడు ఇంకా రాడేమి? ఈ తాపము దుర్భరమైపోతున్నదే. మా అవ్వ చెప్పిన మాట అసత్యమా? సమస్త భూతాలలో విరాజిల్లేవాడు నా బాధను నివారించడానికి ఇంకా రాడేమి? అసలున్నాడా? ఉంటే నన్ను చూడడేమి? ఈ జ్వాలను తొలగించి నాకు అభయమివ్వడా? ఎందరినో కాపాడినవాడు తలచుకుంటే నన్ను రక్షించలేడా? ఇంతకు నా కర్మం ఎలాగున్నదో? ఈ విధంగా గతాగత ప్రాణుడై ఆ బిడ్డడు గర్భంలో చింతిస్తూ ఉండగా మెరుపుతీగ వంటి శరీరము, బంగారు ఛాయా వస్త్రము, మణిమయ మకర కుండలాలు, రత్న ఖచ్చిత బంగారు కిరీటము ధరించి అంగుష్ట మాత్రపు దేహంతో గదాధారి అయిన విష్ణువు కన్నుల పండువుగా ఆవిర్భవించి తన చుట్టూ గదను త్రిప్పుతూ పరిభ్రమించడాన్ని ఆ శిశువు చూశాడు. ఈ దయామయుడైన ఆ దివ్య పురుషుడెవ్వరో మళ్ళీ చూద్దామని పరికించినా కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అస్త్రం యొక్క వేడి పూర్తిగా హరించబడింది. ఒక శుభముహూర్తములో ఉత్తరకు పుత్రుడుగా జన్మించాడు. కులగురువులను బ్రాహ్మణులను పిలిపించి ధర్మరాజు జాతకర్మలను చేయించాడు. సువర్ణదానం, గోదానం, అనేకమైన దానములను ఇచ్చాడు. గర్భస్థ దశలోనే ప్రమాదం నుండి మహావిష్ణువు చేత రక్షించబడినందున ఈ బిడ్డకి విష్ణురాతుడనే ఆ పేరుతో నామకరణం చేశారు. అతడు మహాభాగవతుడవుతాడని చెప్పారు. ఇక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పరిపాలిస్తాడు. శ్రీరామచంద్రునిలాగా దానశీలుడవుతాడు. తాత అయిన అర్జునిలాగా పరాక్రమశాలి అయి ధనుర్ధారి అవుతాడు. అగ్ని వంటి ప్రచండుడు, సముద్రం వంటి గంభీరుడు, భూమి వంటి సహనశీలి అవుతాడు. బ్రహ్మ వంటి సమవర్తనుడు, ప్రహ్లాదుడి వంటి భక్తుడు అవుతాడు. కానీ బ్రాహ్మణ శాపవశాన మరణము రానున్నదని గ్రహించిన వాడై సర్వాంగ పరిత్యాగి అయి ముకుంద నామరతుడై ఆత్మజ్ఞాన సంపన్నుడై విష్ణు సాయుజ్యం పొందుతాడు అని దైవజ్ఞులు చెప్పారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు దర్శించిన ఆ దివ్య సుందరమూర్తి మళ్ళీ కనిపించవచ్చునేమోనని పుట్టిన నుండి ఆ బిడ్డడు అందరి ముఖాలను పరీక్షగా పరికించి చూస్తూ ఉండడం చేత అతడు పరీక్షిత్తు అని పిలువబడుతూ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. అతడు పెరిగి సకల విద్యలు నేర్చి సద్గుణ సంపన్నుడై శ్రీహరియందు ఎంతో భక్తియుక్తుడై పరిపూర్ణుడయ్యాడు అని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.